హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది వినాయక చవితి రోజు అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ నిద్ర లేచేసాను ఎర్లీగానే, అంటే 5:30కి అలా లేచాను. లేచి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకునేసాను ఒకసారి. మళ్ళీ ఇంకా వీధిలో వచ్చి ముగ్గు వేస్తున్నాను. యాక్చువల్గా నైటే వేసేసేదాన్ని, కానీ నైట్ నాకు కుదరలేదు. లాస్ట్ వీడియోలో చూసాను, ఫుల్ బిజీ, అలసిపోయాను, వేయలేకపోయాను. అందుకని ఇంకా మార్నింగ్ నిద్ర లేచి ఇంక ఇంటి ముందర క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేశాను. ఇంకా కొన్ని సామాన్లు ఉంటే షింక్లో, అవి క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా హెడ్ బాత్ చేసేసాను ఫాస్ట్గా. ఎందుకంటే ఇంకా ప్రసాదాలు అవి చేయాలి కాబట్టి త్వరగా స్నానం చేసేసాను. ఇంక ఇక్కడ చూసారా, డస్ట్ ఎలర్జీ ఉందండి, నాకు అవ్వలేదు. డస్ట్ అంతా క్లీన్ చేసేసరికి ఇంట్లో అని చెప్పాను కదా, ఆ ఎఫెక్ట్ చూడండి. ఐస్ ఎలా అయిపోయినాయో, రెడ్డిష్గా అయిపోయింది. ఒకటే తుమ్ములు అనమాట. ట్యాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి చేసుకోగలుగుతున్నాను వర్క్, లేకపోతే అస్సలు అవ్వదండి, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. అస్సలు డస్ట్ పడదండి, ఇంకా తప్పదు కాబట్టి, ఇంకా అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా చేసుకుంటున్నాను మెడిసిన్ వాడుకుంటూ. ఇంకెక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసేసాను ఫాస్ట్గా. ఇప్పటి నుంచి చేస్తేనే కరెక్ట్గా టయానికి దేవుడికి అన్నీ పెట్టేయచ్చు అనేసి ఫాస్ట్గా అన్నీ చేస్తున్నాను. ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపేశాను. ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు మండపం రెడీ చేస్తున్నారు వినాయక స్వామి కోసము. మేము ప్రతి ఇయర్ తప్పకుండా మండపం అయితే వేస్తామండి, అస్సలు స్కిప్ చేయమన్నమాట. అందుకోసమే పాల వెల్లి కూడా తీసుకొచ్చుకుంటాను నేను, ఖచ్చితంగా వేస్తాను. ఈ రోజు మటుకు మోహన నాకు హెల్ప్ చేస్తాడు మండపం వేసే దాంట్లో. ఇంకా వీళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ మండపం ఎలా కట్టాలి ఏంటి అని వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. నేను ఇక్కడ ఫాస్ట్గా 1 by 1 వంటలన్నీ చేసేసాను. నేను 11 ఐటమ్స్ చేశానండి. ఇది ఫైనల్ వచ్చి కుడుములు చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా వడలు చేయాలి. ఇక్కడ కుడుములు వచ్చి నేను పూర్ణం కుడుములు చేస్తున్నానండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది, మరి లేడీస్కి అయితే ఇంకా మంచిది. మనం కుడుముల్లా చేసుకోకపోయినా నేను అక్కడ పూర్ణం పెడుతున్నాను చూడండి, అది నువ్వుల పూర్ణం అనమాట. బెల్లము, జస్ట్ నువ్వులు, ఒక ఏలక్కాయ వేసుకొని పూర్ణం అనమాట. అవి చాలా బాగుంటాయి హెల్త్కి. మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి, నెక్స్ట్ బ్లడ్ తక్కువగా ఉంది, నీరసంగా ఉంది, ఎనర్జీ లేదు అని ఫీల్ అవుతుంటాం కదా, ఇలా ఉండలు డైలీ చేసుకొని చిన్నదిగా బాల్స్ లాగా చేసుకొని మనం డైలీ ఒక్కటి తింటే చాలండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. జస్ట్ నువ్వులు, బెల్లం కొద్దిగా టేస్ట్ కోసము, ఒక యాలక్కాయ అనమాట వేసుకొని చిన్న ఉండలు చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ అయినా తినచ్చండి, అస్సలు పాడవదనమాట. చాలా మంచిది హెల్త్కి నువ్వులైతే. నేను చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటానండి. ఒకసారి చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా నేను తింటూ ఉంటాను. నువ్వులు, బెల్లం హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అస్సలు ఉండదన్నమాట, చాలా బాగుంటుంది లేడీస్కి అయితే. ఇంకొకటి పిల్లలకు కూడా స్ట్రెంగ్త్ అనమాట, చాలా బాగా. తప్పకుండా ట్రై చేయండి. ఫైనలీ అన్నీ వంటలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ప్రసాదాలన్నీ ఫస్ట్ మోహన దగ్గరే కొబ్బరికాయ కొట్టించేసాము. అందరము దేవుడికి హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ మా జిన్నోడి దగ్గర దేవుడికి దండం పెట్టిస్తా ఉంది ఖుషి. దండం పెట్టుకో స్వామికి బాగా మొక్కు,
పెట్టుకో అనేసని. మా జిన్నోడు కూడా అంత బాగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా హారతి ఇచ్చేసి కాసేపు అలా రిలాక్స్ అనమాట. మార్నింగ్ నుంచి నేను కూర్చోనే లేదండి, వంట రూమ్లో నిలబడుకొనే సరిపోయింది. అప్పుడు 5 మినిట్స్ అలా కూర్చున్నాను. మీకు మా వినాయక స్వామిని చూపించలేదు కదండి, అందుకే ఇలా చూపిస్తున్నాను. మేము ఈసారి ఆర్టిఫిషియల్స్ ఏమీ తేలేదనమాట, మట్టి వినాయకుడినే తీసుకొని వచ్చినాము. చాలా శ్రేష్టం కదండి మట్టి వినాయకుడినే పెడితే, కాబట్టి మట్టి వినాయకుడినే తీసుకొని వచ్చినాము. ఇంక ఇక్కడ నేను 11 ఐటమ్స్ చేశానన్నమాట ప్రసాదము స్వామి వారి కోసము. మా వినాయక స్వామి ఎలా ఉన్నాడు ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు నచ్చినాడా అనేది. ఇంక ఇక్కడ వీళ్ళు టపాకాయలు పేలుస్తున్నారండి. ఆ బాంబు పెట్టారు, అసలు ఎందుకులేండి ఎంత సౌండ్ వచ్చిందంటే అంత సౌండ్. పక్కన ఇంటి వాళ్ళు కూడా వచ్చి తొంగి చూసారు, ఏంది అట్లా పేలిందా అనేసి. అదే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటాం, ఎంత పెద్ద బాంబు అనమాట. భలే సౌండ్ వచ్చింది. ఆ పేపర్స్ అన్నీ ఆ బాంబుకి వచ్చిన పేపర్స్ అండి. నేను ఇక్కడ అదే అరుస్తున్నాను, ఇవంతా నేను ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేసి. వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకెక్కడ మార్నింగ్ నుంచి అందరూ పొద్దే ఉన్నామండి. ఆఖరికి మా జిన్నోడికి కూడా పాలు పెట్టలేదన్నమాట, జస్ట్ వాటరే తాగుతూ ఉన్నింది. ఇంకా అందరం ప్రసాదాలు పెట్టుకొని తింటున్నాము. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, 4 అనమాట. 4కి దేవుడికి పెట్టుకొనేసి తింటున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి? బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటాను. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ వీడియో అయితే పెట్టడం లేట్ అయిందండి, ఏమనుకోవద్దండి. కొంచెం వర్క్స్ వల్ల పెట్టలేకపోతున్నాను. ఇంకెక్కడ వీలైతే పడుకుంటాం కాసేపు అని పడుకుంటున్నారు. నేనైతే ఇంకా కంటిన్యూ వర్క్ స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే 5 అయిపోయింది అప్పటికే టైము. ఇంకా హౌస్ అంతా చెత్తలు దోసుకొని దీపం పెట్టుకోవాలి. ఇంకా దేవుడిని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేసేయాలన్నమాట, ఎందుకంటే మేము పెట్టుకోము, ఒక రోజే పెట్టుకుంటాం. పూజ జరిగిన ఈవినింగ్ తీసుకెళ్ళి పెట్టేస్తామన్నమాట. అందుకనేసి మళ్ళీ కంటిన్యూగా నేనేం రెస్ట్ తీసుకోకుండా హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను. దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ చేశాను కదండి వంటలు, ఆ సామాన్లు అయితే షింక్ నిండా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఒక ట్రిప్ కడిగి పెట్టాను, మళ్ళీ తినిన తర్వాత ఇంకా అన్నీ ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఫెస్టివల్స్ వస్తే లేడీస్కి గ్యాపే ఉండదు కదండి, 1 by 1 వర్క్ ఉంటూనే ఉంటుంది. నార్మల్ డేసే బెటర్ బా అనిపిస్తుంది, అంత వర్క్ ఉంటుందన్నమాట. ఇంకా తప్పదు, చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసాను. చూసారా, ఆల్రెడీ ఒక ట్రిప్ కడిగి పెట్టాను, మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వచ్చాయన్నమాట. అది విషయము, సామాన్లు కడిగినే సరిపోతుంది. ఇంకెక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంకా దేవుడికి కూడా హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా దేవుడిని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేసేయాలి. ఇంక ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునేసి శారీ కట్టుకున్నాను. యాక్చువల్గా మార్నింగే కట్టుకోవాల్సింది, కుదరలేదన్నమాట పనుల్లో, అందుకని ఈవినింగ్ కట్టుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ దీని గురించి నేను మీకు వీడియో షేర్ చేశాను. నిజంగా అండి కలర్ కాంబినేషన్ అయితే నాకు భలే నచ్చింది. అన్నిటికి మించి కంఫర్ట్ ఉందన్నమాట, చాలా బాగుంది శారీ అయితే. ఇంక ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నానమాట. దేవుడికి పెట్టుంటాం కదండి పూలు ఆకులు, అవన్నీ కూడా కొన్ని తీసుకొనేసి ఇంకా అవన్నీ ఎత్తుకెళ్ళి గుళ్ళో పెట్టేసేయాలి. ఇంకా బొమ్మను కూడా తీసుకొనేసి ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఒక ప్లేట్లో తీసుకొని వెళ్ళాలి, కానీ మా ఇంటి దగ్గర నుంచి గుడి దూరం అనమాట, కాబట్టి ఇంకా బ్యాగ్లో పెట్టేసుకొని అన్నీ ఇంకా బయలుదేరేస్తున్నాను. ఉజ్వల్ ఖుషి అయితే రాలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఖుషి నిద్రపోతా అనింది, ఉజ్వల్ అయితే నేను రానమ్మా అని చెప్పాడు. ఇంకా అందుకనేసి ఇంకా నేను ఒకటే వెళ్ళేసి వచ్చాను. ఇది మా ఊర్లో పెట్టిన బొమ్మ అనమాట, వినాయక స్వామి బొమ్మ. అందరూ తీసుకొచ్చి ఈవినింగ్ బొమ్మలన్నీ ఇక్కడ పెట్టేస్తారు. 9th డే నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు ఇంకా అన్నీ తీసుకెళ్తారనమాట. చూసారా, అన్ని బొమ్మలు తెచ్చి ఎక్కడ పెట్టేశారో అలా పెట్టేస్తారు. వినాయక స్వామికి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకునేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చాను. రాముల వారికి కూడా ఒకసారి దండం పెట్టుకొని వెళ్దాము అనేసి. ఇక్కడ డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో, గుడి లోపల లైటింగ్స్ వేసి, నిజంగా అండి చాలా బాగా అనిపించింది. ఇంకెక్కడ మీకు పుట్ట చూపిస్తానండి, మా ఊరు గుళ్ళోని పుట్ట అనమాట. ఇది ఎంత పెద్ద పుట్ట అంటే చాలా పెద్ద పుట్ట, కొన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఇప్పుడు కొంచెం చిన్నది అయిపోయింది అనమాట, కానీ చాలా పెద్ద పుట్ట అండి, అసలు అంత పెద్దది ఉన్నిందనమాట. ఇంకెక్కడ మీకు డెకరేషన్ అంతా చూపిస్తున్నాను, ఎంత బాగా చేశారు చూడండి. ఫైనల్లీ కాసేపు అలా కూర్చొని ఇంకా బయలుదేరాలి. వెనకంతా మా ఊర్లో వాళ్ళు తెచ్చిపెట్టిన బొమ్మలు అనమాట. ఇంక ఇవన్నీ
9వ రోజు నిమజ్జనం చేసేటప్పుడు తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ ఇంటికైతే బయలుదేరేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము బయట వెళ్తున్నాము. ఎందుకు ఎక్కడికి అన్నానంటే బొమ్మలు చూడడానికండి. ప్రతి ఇయర్ ఇదే అనమాట మా పని. ఎక్కడెక్కడ ఏమేమి బొమ్మలు పెట్టారు, ఎంత పెద్ద బొమ్మలు పెట్టారు, ఎలాంటివి పెట్టారు వినాయక స్వామివి అనేసని అలా ఒక రౌండ్ వేసుకొస్తామన్నమాట. ఉజ్వల్ అయితే రాలేదు. నేను ఖుషి మోహనానే వెళ్తున్నాము. కొన్ని ఏరియాస్లో పెడతారు కదండి మంచి మంచి బొమ్మలు, అవి చూద్దాము అనేసని వెళ్తాము అనమాట. మాలాగా ఈ హ్యాబిట్ మీకు కూడా ఉందా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మేమే ఇలా ఉన్నామా, విధులు తిరిగి ఎక్కడెక్కడ ఎలాంటి వినాయక స్వాములు పెట్టారు చూసే హ్యాబిట్ జస్ట్ తెలుసుకుందామని మేమే ఇలా ఉన్నామా, మాలా ఇంకా ఉన్నారా అనేసని. ఇక్కడ ఫస్ట్ వినాయక స్వామి గుడికి వచ్చామండి. ఇది విజయనగర్ కాలనీ అనేసని మా ఊరు పక్కనే ఉంటుంది. ఈ గుడి బాబాయ్ వాళ్ళే కట్టించారనమాట. ఇంకా వినాయక చవితి అయితే సూపర్గా సెలబ్రేట్ చేస్తారు. పెద్ద బొమ్మ కూడా బాబాయ్ వాళ్ళ పెడతారనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అందుకనేసని ఇక్కడికి వచ్చాము గుడికి. ఇక్కడ సాంగ్స్ పెట్టి డ్యాన్సులు వేస్తున్నారండి. అందరూ చాలా బాగా వేస్తున్నారు. అందులో ఈ పిల్లాడైతే ఇంకా బాగా అనమాట, సూపర్గా వేస్తున్నాడు. అందుకే ముచ్చటేసి నేను వీడియో తీశాను. అస్సలు భయపడకుండా అసలు ఆనందంతో ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నాడో. ఇంకా అలా అది చూసేసిన తర్వాత ఇంకా బయలుదేరేసాము. ఇది అవిలాల దగ్గర ఒక బొమ్మ అనమాట, చాలా బాగుంది. ఇది చూసుకున్న తర్వాత ఆన్ ది వేలోనే అన్నమయ్య సర్కిల్ అనమాట. అక్కడ ఈ బొమ్మ పెట్టారు. ఈసారి చాలా తక్కువ అండి మా ఏరియాలో బొమ్మలు అనమాట. ఇంతకుముందు అయితే అసలు అడుగు బొమ్మ ఉండేది, ఇప్పుడు తక్కువ అనమాట. ఇది ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర బొమ్మ పెట్టారు జంక్షన్లో. ఆ బొమ్మ అనమాట ఇది. ఇక్కడ ప్రసాదాలు పెడతా ఉన్నారు, పులిహోర. అబ్బా సూపర్ అనుకున్నాము. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి, గుడికి వెళ్తే నేను ప్రసాదం కోసమే మోస్ట్లీ వెళ్ళి చూస్తానన్నమాట. అంత ఇష్టము గుడిలో ప్రసాదం అంటే. అందరికీ ఆల్మోస్ట్ ఇష్టమే ఉంటుంది గుళ్ళో ప్రసాదం అంటే. నాకు కొంచెం ఎక్కువ ఇష్టము. అదే ఇక్కడ హ్యాపీగా తీసుకొని నవ్వుకుంటూ వస్తున్నాను. ఆ ఫేస్లో ఆ గ్లో తెలిసిపోతుంది మీకు. అంత ఇష్టం అనమాట. గుళ్ళో పులిహోర అంటేనే ఇష్టము, మామూలుది కాదు. అక్కడ పులిహోర తీసుకొని స్వామికి దండం పెట్టేసుకొని ఇంకో ఏరియాకి వెళ్తున్నాం అనమాట. అది బైరాపట్టిలో కొన్ని ఏరియాస్లో కొన్ని బొమ్మలు పెడతారు చాలా బాగా. అక్కడ ఏమేమి పెట్టారు అనేసి చూడడానికి వెళ్తున్నాము. ఎంటర్ అవ్వగానే ఇది బాబా గుడి దగ్గర వస్తుందండి. అక్కడ ఆ బొమ్మ పెట్టారు. సందుల్లో ఈ విధంగా పెట్టారనమాట చిన్నవి. మెయిన్గా ఒకటి పెడుతూ ఉంటారు, అంటే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, కానీ ఈసారి అక్కడ డిఫరెంట్గా ఏం పెట్టలేదండి, నార్మల్గానే అనమాట. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంతకుముందు అయితే వాటర్ బాటిల్ క్యాప్స్తో అలా పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏం పెట్టట్లేదనమాట. ఇది ఇంకో బొమ్మ ఆ పక్కనే ఉంటే చూసాము. దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చే దారిలో ఈ బెలూన్స్ అమ్ముతూ ఉన్నారనమాట రోడ్డు మీద. ఇవి తీసుకున్న ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. ఉజ్వల్ కోటి, ఖుషి కోటి తీసుకున్నాము. ఇక్కడ మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనమాట, డిఆర్ మహల్ అనేసని. అక్కడ డిఫరెంట్గా థీమ్స్తో వినాయక బొమ్మల్ని పెడతారనమాట. అది చూద్దాము అనేసని వెళ్తున్నాము. ఇక్కడ మోహనాకి ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, ఓపిక్గా మమ్మల్ని నువ్వు తిప్పుతున్నావు అనేసని థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ వచ్చి చూస్తే నార్మల్ వినాయక బొమ్మనే పెట్టున్నారు, థీమ్స్తో ఏం పెట్టలేదనమాట ఈసారి. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఉన్నాయి చూడాల్సినవి. అప్పటికే టైము 10:30 అలా అవుతుందనమాట. ఆకలేస్తా ఉన్నది, పైగా వర్షం పడేలాగుంది అనేసని ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాము. ఎప్పుడు నేనే టిఫిన్ చేసేది చూపిస్తాను కదండి, ఇక్కడ మోహన టిఫిన్ చేసేది చూపిస్తున్నాను. మోహన దోశ పోస్తున్నాడు అనమాట. అది ఊతప్పం దోశ. నిజంగా చెప్తున్నానండి, మోహన దోశ పోస్తే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. అది ఎందుకో తెలీదు, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే నేను మార్నింగ్ నుంచి అలసిపోయాను, మోహన నువ్వు చెయ్యి అని చెప్పాను. అందుకే మోహన పోస్తా అన్నాడు. ఈ లోపల వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. సడన్గా స్టార్ట్ అయిపోయిందనమాట. పెద్ద వర్షము, చాలా పెద్ద వర్షము. పవర్ పోతుంది వస్తుంది. క్లైమేట్ బాగుంది అనేసని అందరూ బయట వచ్చి కూర్చొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసని నేనే వచ్చి ఇక్కడ దోశ పోస్తూ ఉన్నాను.
దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాను. అస్సలు అవ్వలేదు నాకు. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్రీ అయిందనమాట. ఇంక ఇక్కడ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. జస్ట్ ఏం లేదండి, మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను అంతే, ఇంకేం చేయను. అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా మోహనాకు కూడా టిఫిన్ పెట్టించేసాను. ఇంకా మోహన తింటున్నాడు. మోహనాతో పాటు ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తున్నాను. సాంబారు దోశ అనమాట ఆ రోజు టిఫను. బిగ్ బాస్ చూస్తూ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకునేసాము. ఇది ఫ్రెండ్స్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్. ఈ విధంగా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.